ఈరోజు చెబ్రోల్ ఎస్సీపేటలో మణికుమార్ అండ్ టీం సుమారు 130 మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే యువగలం నారా లోకేష్ గారి యొక్క మరి పాదయాత్ర విజయవంతం అవడం, ఆయన ఇచ్చిన హామీలు యువతకి నిరుద్యోగ సమస్య లేకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాం, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈవేళ యువత అంతా కూడా, అంబేద్కర్ యూత్ అంతా కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా నిన్న జరిగిన సభ చాలా విజయవంతమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ఖాయం అన్నది నిర్ణయం అయిపోయింది. ఈరోజు యువకులందరూ కూడా మరి ఇతర పార్టీల నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి దళితులకి ఏదైతే 28 పథకాలు రాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడో, అదేవిధంగా యువతకు ఏ విధమైన అవకాశాలు లేకుండా చేశాడో, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడికి మళ్లించారో, ఎస్సీ కాలనీలు అభివృద్ధి లేకపోవడం, ఇవన్నీతో చూసుకుని అసహనంతో ఈ సైకో ప్రభుత్వం ఉంటే రాష్ట్రం దళితులందరి పరిస్థితి ఇలాగా ఉంటుంది, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పి మణికుమార్ నాయకత్వంలో ఈవేళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడమే కాకుండా, నారా లోకేష్ గారు ఏదైతే నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారో, మరి నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారో, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకంతో ఈవేళ వచ్చినందుకు వారందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వెళ్ళప్పుడు వాళ్ళందరికీ అండగా ఉంటానని చెప్పి, ఎప్పుడూ కూడా ఎస్సీ కాలనీలో ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ముందుంటానని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఎస్సీలందరిలో ముఖ్యంగా యువకుల్లో ఒక అసహనం క్రియేట్ అయింది వైసీపీ ప్రభుత్వం మీద. రావాల్సిన 28 పథకాలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మొత్తం రావట్లేదు, ఈ నిధులు ఎక్కడికి పోయినాయి అని చెప్పి మరి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్ని పథకాలు కూడా ఎప్పుడు కూడా కింది స్థాయి వరకు ఎస్సీకి అంది అని చేత ఇది కూడా ఒక మార్పు కారణం అని చెప్పి వారు తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.